ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా వాస్తవ విషయాలు తెలుస్తాయి. భారత ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. కాంగ్రెస్ పార్టీని విశ్వసించే పరిస్థితుల్లో భారత ప్రజలు లేరు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల భారత ప్రజలు విసుగు చెంది విస్మరించే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయనకు ఆ పార్టీకి బుద్ధి రాలేదనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తాను. సాక్ష్యాలు ఆధారాలు ఉంటేనే మాట్లాడాలని చెప్పి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు. మరి ఆర్ఆర్ ట్యాక్స్ విషయంలో మీ వద్ద ఏమైనా దీనికి సంబంధించినటువంటి ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయా? వాటి మీద ఏమైనా ఎంక్వైరీ లాంటిది ఏమన్నా కేంద్రం తీసుకునే అవకాశం? రాష్ట్ర ప్రభుత్వం జరిగినటువంటి సంఘటనలు కర్ణాటకలో మీకు అందరికీ తెలుసు. పట్టుబడ్డటువంటి వ్యక్తులు కొంతమంది డబ్బులు ఎక్కడ పంపారంటే తెలంగాణ ఎలక్షన్స్ పంపించామని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పారు. ఆధారాలు ఉన్నాయి. తప్పకుండా దాని మీద రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు ఇవన్నీ కూడా. ఈరోజు కాళేశ్వరం మీద వాళ్ళే చెప్పారు కదా. కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ఆరోపణలు చేసింది. తను చేసినటువంటి ఆరోపణల మీద నిలబడలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈరోజు హైదరాబాదులో అనేక రకాల పరిశ్రమలు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరిని ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి, 100 కోట్లు ఇవ్వాలని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో ఉంది. కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అంబేద్కర్ అవమానించారు అమిత్ షా. కేంద్ర మంత్రులు తీశారు. అసలు అంబేద్కర్ గారిని అవమానం చేసింది బతుకున్నప్పుడు, అనేక ఎన్నికల్లో ఓడించింది, పార్లమెంటు నుంచి బయటికి పంపించింది, మంత్రివర్గం నుంచి బయటికి పంపించింది కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క రోజు కూడా అంబేద్కర్కు గౌరవం ఇవ్వనటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. చివరికైనా చనిపోయిన తర్వాత కూడా అనేక రకాల అవమానాలు గురి చేసింది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంటులో ఆయన ఉన్నప్పుడు, మంత్రిగా పనిచేస్తున్నప్పుడు, చివరకు మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటికి పంపించే పరిస్థితి కల్పించినటువంటి పార్టీ. అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. అంబేద్కర్కు భారతరత్న రావడానికి కారణం భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్కు చిత్రపటం పార్లమెంట్లో పెట్టడానికి కారణం భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ యొక్క జన్మించిన స్థలం కావచ్చు, అంబేద్కర్ దీక్ష తీసుకున్న స్థలం కావచ్చు, అంబేద్కర్ చదువుకున్నటువంటి ఇల్లు కావచ్చు, అంబేద్కర్ మరి ఈరోజు చివరిగా ఆయన మరి ఎక్కడైతే బాంబేలో ఆయనకు అంతిమ సంస్కారం చేసినటువంటి స్థలం కావచ్చు, వాటిని అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ. మనస వాచ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నటువంటి పార్టీ, అంబేద్కర్ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి భారతీయ జనతా పార్టీ. మీలాగా ఆయన బతుకున్నప్పుడు కానీ, చనిపోయినప్పుడు కానీ, ఆయన చనిపోయిన తర్వాత కానీ ఏ ఒక్కరోజు కూడా ఇందిరాగాంధీ గారికి ఇచ్చుకుంటారు, మిగతా అనేక మందికి భారతరత్న ఇస్తారు తప్ప అంబేద్కర్కు భారతరత్న ఇవ్వడానికి మనసు రాలేదు, చేతలు రాలేదు అటువంటి పార్టీ. ఈరోజు అంబేద్కర్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఆ ఉద్దేశం దాని కంటిన్యూషన్. మీరు ఆ రకంగా అంబేద్కర్ పేరు మీద మాట్లాడే నైతిక హక్కు లేదనే ఉద్దేశం అర్థం వచ్చే విధంగా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి పైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుంది. గవర్నర్ కూడా అనుమతించారు. కేటీఆర్ మీద కేసు నమోదయ్యని చెప్పి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏసీపీ కూడా లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే చర్యలకు సంబంధించి మీ వైఖరి ఎలా ఉండే అవకాశం? ఎవరి వైఖరైనా, ఎవరి విషయమైనా సరే అవినీతి విషయంలో సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. కరప్షన్ విషయంలో భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారు 0 టాలరెన్స్ తో వ్యవహరిస్తాం మేము. సార్, ఇంకొకటి, గతంలో తెలంగాణ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పైన ఈడీ దాడులు జరిగాయి. ఆ తర్వాత ఆయన ఆదాని కలిసిన తర్వాతనే ఆయన మీద ఎటువంటి కేసులు లేకుండా జరిగిపోయినటువంటి వార్తలు వచ్చి ప్రత్యేకించి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా దీని విషయంలో కొన్ని ఆరోపణలు చేసింది. దొంగలు ఊలు వంచుకున్నట్టు ఈ రెండు పార్టీలు ఒకరినొకరు పదురుకొని ఈ రకంగా మాట్లాడుతుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరి మీద ఆధారాలున్నా ఖచ్చితంగా దర్యాప్తు జరపాల్సిందే. ఈరోజు అనేక మంది మీద ఈడీ
దర్యాప్తు చేస్తుంది, అందరిని ఆర్చేయదు. నిజంగా ఆ రకంగా ఉంటే నేను టీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నాను, ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టండి, కాంగ్రెస్ పార్టీ అయిన ప్రజల ముందు పెట్టండి ఆధారాలు, ఖచ్చితంగా దాని మీద దర్యాప్తు చేయించేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం